హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నా. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి చేపల పులుసు అండ్ చేపల ఫ్రై. ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి? సీ ఫుడ్ అంటే నాకైతే చాలా అంటే చాలా ఎందుకో ఈ చికెన్ మటన్ కంటే ఫిష్ మంచిగా అనిపించినా సరే మేము ఎప్పుడో ఒకసారి తినేటోళ్ళం, ఎందుకంటే మాకు ఫిష్ అంతగా రాదు కాబట్టి. సరేలేండి, ఇప్పుడు మేము మా ఫిష్ ప్రాసెస్ అయితే ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. మరి రాదు కదా, ఎట్లా చేసినారు అనొద్దు, వచ్చిన వాళ్ళతో చేపించినాం అనమాట. ఎంతమందికి సీ ఫుడ్ అంటే ఇష్టం? నాకు ఈ సీ ఫుడ్లా ఈ చేపలు ఒకటే ఇష్టం. రొయ్యలు ఇంకా ఎండిపోయిన అవన్నీ నాకు ఇష్టం ఉండదు. ఈ చేపలు అంటేనే ఇష్టం నాకు. అవును, ఈ చేపలలో కూడా చాలా రకాలు తెచ్చుకున్న చేప వచ్చి కొర్రమట్ట అనమాట. బొచ్చలు ఇంకా క్రాబ్స్ ఎవరైనా తిన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే ఒకసారి కూడా ట్రై చేయలేదు. ఎప్పుడు తెచ్చుకుంది ఒక 2-3 టైమ్స్ అయినా సరే మేము ఈ కొర్రమట్టలు అనేది తెచ్చుకుంటాం. ఇంకా ఏది ప్రిఫర్ చేయమన్నమాట. ఏంటో ఎప్పుడు తెచ్చుకున్నా సరే ఇట్లా ఉబ్బలేదు, కానీ ఈసారి మాత్రం ఉబ్బింది. ఎందుకంటే ఈ చేప ముసలిది అయిపోయిందంట. పాపం మేము ముసలి చేపని తిన్నాం, కానీ ముసలి చేపనే బెటర్ అంట. ముసలి చేప తింటేనే మంచిగా ఉంటుందని అంట. మరి ఎందుకు అది ఉబ్బుతుంది? మరి ముసలి చేప ఎందుకు ఉబ్బితో ఏమో అర్థం కాలేదు. మొత్తానికి అయితే టేస్ట్ బాగుందబ్బా. ఈ కొర్రమట్ట చేప టేస్ట్ బాగుంది. ఎక్కువ ముళ్ళలు ఉండవు, అందుకని ఈ కొర్రమట్టనే ఈ చేప తినేటప్పుడు కొద్దిగా భయం ఉంటుంది అనమాట. దీనికి మేము ఫుడ్ ఛాలెంజ్ కూడా చేసినాం. మేము ఫుడ్ ఛాలెంజ్ కూడా మీకు పెడతా, అప్లోడ్ చేస్తా, చూసేసేయండి, మన ఛానల్లో ఉంటుంది. అయితే ఈ చేపలు కూడా స్పీడ్గా తినడానికి రాదు, ఎందుకంటే ముళ్ళు ఉంటాయి కాబట్టి. నాకు ఈ కొర్రమట్ట చేపల్లో అసలు ముళ్ళులే ఉండవండి, నిజంగా చెప్తున్నా. ఎక్కడో ఒకటి ఉంటుంది అంతేగాని, ఇంకా వేరే చేపలలో అయితే చాలా ముళ్ళు ఉంటాయి. అది ఎక్కడ గొంతులా ఇరుక్కుపోతుందా అని భయం అవుతూ ఉంటుంది కదా మనం తినేటప్పుడు. ఇంకా చిన్నపిల్లలు అయితే చాలా జాగ్రత్తగా చూసి పెడుతూనే ఉండాలన్నమాట. ఈ కొర్రమట్టలు తెచ్చుకుంటే అంతేం ఉండదు అనమాట. వాళ్ళు ఇస్తే హ్యాపీగా తినేస్తారు, మనం పెట్టాల్సిన అవసరం. వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేసేసాను, చూసేసేయండి. అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ చేసుకోండి.